అగ్రరాజ్యం అమెరికా హౌతీకి చెందిన 12 డ్రోన్లు 5 మిసైల్స్ను ఎర్ర సముద్రంలో కూల్చివేసింది. ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు ఈ డ్రోన్లను ప్రయోగించినట్లు అమెరికా పేర్కొంది. ఎర్ర సముద్రం ప్రాంతంలో నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్టులో క్రూయిజ్ క్షిపణులను కూల్చివేసినట్లు పేర్కొన్నారు. దక్షిణ ఎర్ర సముద్రంలో హౌతీ దాడులకు పాల్పడుతున్నది. ఈ క్రమంలో ఈ నెల 26న ఉదయం 6:30 కాల్పులు మొదలై 10 గంటల వరకు కొనసాగాయి. తమ నౌకల వైపు వస్తున్న శత్రు వైమానిక లక్ష్యాన్ని కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి రియల్ అడ్మిరల్ డెనియల్ హగారి తెలిపారు. వైమానిక లక్ష్యాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గుర్తించిందని పేర్కొన్నారు. గాజాకు సంఘీభావంగా ఐలాట్లో డ్రోన్ కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. హౌతీ దాడిని ఉగ్రవాద చర్యగా హగారి అభివర్ణించారు. ఈజిప్ట్లోని సినాయ్ ద్వీపకల్పం తీరంలో జరిగిన అంతరాయానికి సంబంధించిన ఫుటేజ్ని సైతం విడుదల చేసింది.